ఇసుక దొందులు కూర ఎలా వండాలో చెప్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకుని అట్ట పెట్టుకోవాలి. ఉల్లిబందు చిన్న చిన్న ముక్కలు కింద పోసుకుని నీళ్ళల్లో పోసుకుంటే మట్టి అడుగుకు దిగుతుంది. ఈ లోపల మనం పొయ్యి అంటించుకుని ఆయిల్ పోసుకుందాం. ఇగురు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నూనె బాగా వేడెక్కింది. మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకున్నాం కదా, అవి వేసుకుని వేపుకుందాం. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. గల్లుప్పు కూడా కొంచెం వేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు ఎగుతాయి. ఇవి కొంచెం వేగగానే మనం ఉల్లిబందు కోసుకున్నాం కదా, నీళ్ళల్లోకి 2-3 సార్లు కడుక్కుని బాగా పిండుకుని ఈ నూనెలో వేసుకోవాలి. ఇది కూడా వేగే వరకు గరిటెతో కదుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు ఉల్లిబందు బాగా వేగినాయి. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే ధనియాలు జీలకర్ర పొడి కొంచెం వేసుకున్నాను, అది కూడా బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి వాసన పోయింది. అప్పుడు కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు అయితే ఒక 3 స్పూన్లు వేసుకోండి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక వీటిని దొందులు అంటారు. వీటిని వరుసగా పేర్చుకోవాలి. అందుకే వెడల్పాటి దాకలో వండుకోవాలి. ఇప్పుడు చేపల కూర ముక్కలు ఇరగకుండా చక్కగా వస్తాయి. ఇలా చేపలు ఇట్లాగా పేర్చుకున్నాక ఇందులో ఇవి కూడా జనలు వచ్చినాయి, అవి నేను మధ్యలో వేస్తాను. ఇవి అట్లా అటు ఇటు ఊరికనే గట్టిగా కాకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే గట్టిగా తిప్పుకుంటే ముక్కలు విడిపోతాయి. దొందుల కూర చాలా బాగుంటుందండి. మాకు మచిలీపట్నంలో బాగా దొరుకుతాయి. కార్తీక మాసంలో బాగా వస్తాయి. ఇవి మేము చాలా ఇష్టంగా తింటాం. ఈ దొందులు అంటే మా వారికి చాలా ఇష్టం. ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకుని, ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు, ఎందుకంటే దొందులు తొందరగా ఉడికిపోతాయి.
ఇవి మూత పెట్టేసుకుని కాసేపు ఉడకబెట్టి ఇవి మధ్యలో వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక కదపకూడదు, కొంచెం ఉడికే వరకు. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే నేను కొంచెం గసగసాల పేస్టు ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లోనే ఉడికించండి, తొందరగా ఉడికిపోతాయి. మూత పెట్టేసి 10 నిమిషాల నుంచి కట్టేయడమే. కూర బాగా దగ్గర పడింది, కొత్తిమీర వేసేసుకుని దించేసుకుందాం. ఇది ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి, దొందులు చాలా తొందరగా ఉడికిపోతాయి. కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టుకుని స్టవ్ కట్టేసుకుందాం.